తిరుపతి జిల్లా సులూరుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సులూరుపేట నియోజకవర్గం సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాపై నమ్మకముంచి సులూరుపేట నియోజకవర్గ శాసన సభ్యురాలుగా టికెట్ ఇచ్చినప్పటి నుండి గెలిచిన తర్వాత కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నానన్నారు. శాసన సభ్యురాలుగా తొలిసారిగా గెలిచిన నాకు మా నాన్న సహాయ సహకారాలతో ప్రతి ఒక్క అధికారితో ప్రతి ఒక్క తెదేపా నాయకులతో కలిసి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నుండి గుడ్ మార్నింగ్ సులూరుపేట కార్యక్రమం వరకు ప్రతి ఒక్క నాయకులతో కలిసి ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నామని, దయచేసి ఎవరు కూడా అసత్య ప్రచారాలు చేయవద్దని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. సులూరుపేట నియోజకవర్గ అభివృద్ధి కొరకు 50 కోట్ల నిధులతో అభివృద్ధి, అలాగే సుమారు 4 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులతో సులూరుపేట నియోజకవర్గంలోని ప్రతి పేదవాడిని ఆదుకున్నామని, సులూరుపేట నియోజకవర్గంలోని ఉమ్మడి కూటమి ప్రభుత్వ నాయకులతో నాకు ఎటువంటి విభేదాలు లేవని, నియోజకవర్గంలో జరిగే ఏ కార్యక్రమానికైనా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారంలో నాయకులందరూ కూడా నాతో పాటు కష్టపడిన వాళ్ళు ఉన్నారు. అలాగే నాకు సీట్ వచ్చిందని తెలుగుదేశంకి విభేదంగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ గెలిచిన తర్వాత అందరినీ కూడా కలుపుకుంటూ ఒకవేళ నాకు నెగిటివ్గా లేకపోతే నాకు సీట్ వచ్చిందని నెగిటివ్గా చేసిన వాళ్ళని కూడా నేను కలుపుకుంటూ వాళ్ళని కూడా పార్టీ కార్యక్రమాలకి పిలుస్తూ ముందుకు నడిచాను. ఎందుకంటే ముందు వాళ్ళెవరు కూడా నాకు పరిచయం లేదు. ఇప్పుడు నాతో నడిచిన నాయకులు కానీ లేదా నాకు విభేదంగా నాకు అపోజిషన్గా చేసిన వాళ్ళతో కూడా నాకు పరిచయం లేదు. అంటే పర్సనల్ గ్రడ్జెస్ కానీ లేదా పర్సనల్ ఫ్రెండ్షిప్ కానీ నాకు ఎలాంటిది లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత, పాలిటిక్స్కి వచ్చిన తర్వాత అందరు కూడా నాకు అలవాటు పడ్డారు. అండ్ మొట్టమొదటి డిపార్ట్మెంటల్ రివ్యూ మీటింగ్ ఏదైతే జరిగిందో మొట్టమొదట మా నాన్నగారే ఆ రివ్యూ మీటింగ్ చేశారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన శాసనసభ్యురాలిని కాబట్టి, నా సబ్జెక్ట్ వేరే కాబట్టి నాకు డిపార్ట్మెంట్ మీద అంత అవగాహన లేకపోవడం వల్ల ఆ రోజు మా నాన్నగారు చేస్తుంటే నేను పక్కన కూర్చున్నానే తప్ప ఆయనకి పెత్తనం అప్పగించి నేను సైలెంట్గా కూర్చున్నాను అన్నది తప్పు. అది నేను అవగాహన పెంచుకోవడానికి అక్కడ కూర్చొని ఆ రివ్యూ మీటింగ్ జరిగింది. తర్వాత కొన్ని నెలలు గడుస్తున్న కొద్దీ నేనే డిపార్ట్మెంటల్ని పర్సనల్గా పిలిచి ఒక్కొక్క డిపార్ట్మెంట్ని రివ్యూ చేసుకుంటూ వాటి గురించి తెలుసుకుంటూ కొంచెం ముందుకెళ్ళాను. అలాగే నాయకులతో కూడా ఫస్ట్లో నాకు పరిచయం లేకపోయినా గెలిచిన తర్వాత ఒక్కొక్కరిని నేను మండలానికి వెళ్ళి లేదా గ్రామానికి వెళ్ళి కలుస్తున్నప్పుడు గ్రామ నాయకులు ఎవరు, మండల నాయకులు ఎవరు, సీనియర్ నాయకులు ఎవరు అంటూ తెలుసుకుంటూ నేను రాజకీయాల్లో ముందుకెళ్తూ ఉన్నాను. అలాగే మా నాన్నగారు చెప్పింది అంటే పెత్తనం ఆయన చేస్తూ నేను ఖాళీగా కూర్చోన్నాం అన్నది ఖచ్చితంగా అది అసత్యమే. ఎందుకంటే నేను ఎక్కడో నాకు దగ్గరగా చెన్నై సిటీ ఉంది, లేకపోతే ఇటువైపు నాకు తిరుపతి ఉంది, అటువైపు నాకు నెల్లూరు ఉంది. ఎక్కడా నేను నివాసం ఉండట్లేదు. నియోజకవర్గంలోనే ఉంటూ అందరినీ నాయకుల్ని తెలుసుకోవాలి, లేకపోతే ఇక్కడ కార్యకర్తల సమస్యలు కానీ లేదా ప్రజల సమస్యలు కానీ నియోజకవర్గంలోనే ఉంటేనే తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను నియోజకవర్గంలోనే ఉంటున్నాను. సూలూరుపేట మనకు హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడే ఉంటూ ఇక్కడే పిల్లల్ని చదివించుకుంటూ నేను ప్రతిరోజు నాయకులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ ఏ నాయకుడు ఒక చిన్న కార్యక్రమానికి పిలిచినా, పెద్ద కార్యక్రమానికి పిలిచినా, లేదా మ్యారేజెస్ అయినా, డెత్ అయినా, ఏ దానికైనా సరే నేను అక్కడికి వెళ్ళి అన్ని కార్యక్రమాలు కూడా అటెండ్ అవుతూ ఆఖరికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం స్టార్ట్ చేయకముందే గుడ్ మార్నింగ్ సూలూరుపేట అనే కార్యక్రమాన్ని నేను ఎంచుకొని, ఎందుకంటే గతంలో కూడా నేను గెలిచిన దగ్గర నుంచి కూడా ఫాదర్ మీద డిపెండ్ అయ్యిందని, లేకపోతే ఫాదర్ చేస్తుంటే ఈవిడ ఖాళీ కూర్చోన్నారని ఇలాంటివన్నీ ప్రచారాలు వస్తున్నాయి. ఇవన్నీ ఆపాలి, నేను స్వతహాగా ముందుకు వెళ్తున్నానని ప్రజలకు తెలియడానికే ఈ గుడ్ మార్నింగ్ సూలూరుపేట అన్న కార్యక్రమాన్ని ఎంచుకొని ఒకరోజు సూలూరుపేట, ఒకరోజు నాయుడుపేట అని ఎర్లీ మార్నింగ్ 6:30 to 7:30 నేను ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకి నేనెవరో తెలియాలి. అప్పుడు మేబీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో కూడా కొంతమంది ఓట్లేసి నేనెవరో తెలియకపోయినా నన్ను గెలిపించిన పరిస్థితులు కాబట్టి నేనెవరో తెలుసుకోవాలి, స్వతహాగా నేను వాళ్ళ ముందు ఉండాలి, నన్ను నమ్మిన దానికి వాళ్ళ ముందు నేనుండి పనిచేయాలని నేను టౌన్స్కి వెళ్ళి ఒక్కొక్క ఏరియాని ఎంచుకొని ఆ ఏరియా సమస్యలు తెలుసుకొని అలాగే వాళ్ళకి ఎదురుపడడం ఒకటి, ప్లస్ వాళ్ళ సమస్యలు నాకు నేరుగా వెళ్తే ఒక్కొక్క ఏరియా సమస్య తీర్చడం ఈజీ అవుతుంది. కాబట్టి ఎప్పుడో ఏ గ్రీవెన్స్ వచ్చి దాన్ని నేను ఎండార్స్ చేసి అవి ఎప్పుడో పనులు అయ్యే బదులు చిన్న చిన్న వర్క్స్ మనం దగ్గరుండి చేసేద్దాము,
అన్న ఉద్దేశంతోనే ఈ గుడ్ మార్నింగ్ సూలూరుపేటను ఎంచుకొని ఉదయాన్నే వెళ్తూ ఈ కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాను. అలాగే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలు కూడా నేను మాక్సిమం 30 days మాకు చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ ఇస్తే ఆ షెడ్యూల్లో నేను 1 or 2 days తప్ప, అది కూడా లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు తిరుపతికి విజిట్ చేయడానికి లేదా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు విజిట్ చేయడానికి తప్ప అన్ని రోజులు ఆల్మోస్ట్ అన్ని మండలాలు అన్ని పంచాయతీలు తిరిగి నాయకులందరూ కూడా నాతో పాటు వచ్చారు. ఒకవేళ కొంతమంది నాయకులు రాలేకపోతే మేబీ నాతో నడవడం వాళ్ళకి ఇష్టం లేక కొంతమంది రాలేదు. అలాగే కొన్ని పనుల వల్ల లేకపోతే సమస్యల వల్ల ఒక్కొక్కసారి కొంతమంది రారు. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. Please subscribe to N3 TV.